హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ దోశ. ఎలాంటి పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇన్స్టెంట్గా బ్రెడ్ తోటి మనం రుచికరమైన దోశలు చేసుకోవచ్చండి. ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ, జస్ట్ 10 మినిట్సే. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ బ్రెడ్ తీసుకున్నానండి. 6 పీసెస్ తీసుకున్నాను. బ్రెడ్ ఏ టైప్ ఆఫ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ముందుగా మనము ఈ బ్రెడ్కి చుట్టూరా లేయర్ ఉంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా చుట్టూరా ఉన్న లేయర్ నేను తీసేసాను. ఇలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్ కూడా సైడ్ ఉన్న లేయర్ మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. మొత్తం బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తడేమి లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని అందులో వేసుకొని మనము మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉంచేసుకొని దీంట్లో మిగిలిన ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇందులో నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అలాగే 1 పావు కప్పు బియ్యపిండి కూడా యాడ్ చేస్తున్నాను. దీంతోపాటే కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకోండి, అది 1 అరకప్పు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పింక్ హిమాలయన్ సాల్ట్ గ్రాన్యూల్స్ యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్కు సరిపడినట్లు చూసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 కప్పులు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. వాటరు మన కన్సిస్టెన్సీ థిక్నెస్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు ముందు యాడ్ చేసుకోండి. వాటర్ ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మిక్సీ వేసేస్తే పైకి చింది పడతాయి కదా, అందుకని ఇలా లోపలికి మనకి వాటర్ వెళ్ళేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి గ్రైండ్ అయ్యేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. 2 కప్పులు వేసినండి. తర్వాత కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని మళ్ళీ మనం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మెత్తగా మనకి దోశ బ్యాటరు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం థిక్గా ఉంది కదండి, ఇందులో ఇంకొంచెం వాటర్ కూడా పడతాయి మనకి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇంకా కొంచెం నీళ్లు పోసుకొని ఒకసారి తిప్పుకొని ఆ వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుందాం. ఒకసారి దీన్ని మిక్స్ చేసేసుకోండి. మనకి ఇలా దోశ పిండి వేసుకోవడానికి ఇలా జారుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వంట సోడాని 1 పావు స్పూన్ యాడ్ చేస్తున్నాను. వంట సోడా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మిక్స్ చేసేసుకోండి. మనకి దోశ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోండి. పెనం లైట్గా మనకి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ తోటి ఇలా స్ప్రెడ్ చేస్తే ఆయిల్ అంతా కూడా మనకి చుట్టూరా స్ప్రెడ్ అవుతుంది కదా. ఇప్పుడు టిష్యూ పేపర్ తోటి ఎక్కడ ఆయిల్ కానీ వాటర్ కానీ పెనం మీద లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మనకి ఆయిల్ ఉన్నట్లయితే దోశ మనము స్ప్రెడ్ చేసుకునేటప్పుడు అది సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు. ఇప్పుడు ఒక గరిట దోశ పిండిని తీసుకొని పెనం మీద ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా మనము దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవడం అయిన తర్వాత అప్పుడు మనం హైలో పెట్టుకుందాము. చూడండి, దోశ మనం వేసుకునేటప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మనకి నార్మల్ దోశ ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో అలా చక్కగా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు చుట్టూరా ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం బటర్ వేసి దోశ మొత్తానికి కూడా ఇలా అప్లై చేసేస్తున్నాను. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది కదా. లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా కూడా చుట్టూరా వేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకోవాలి. దోశ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి దోశ ఎర్రగా కాలేంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని కావాలి అనుకుంటే వెనుకకు తిప్పుకోవచ్చు. మనం పల్చగానే వేసుకున్నాం కాబట్టి నార్మల్గా తిప్పకపోయినా పర్వాలేదు. చూడండి, దోశ మనకి బ్రెడ్ తోటి ఎంత ఈజీగా వచ్చేసిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ప్రిపరేషన్ టైం కూడా ఎంత తక్కువగా ఉందో. ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్గా టిఫిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా బ్రెడ్ తోటి దోశలు చేసుకోవచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.